భూమి మీద ఏ పాత్రను చేసినా ఆ పాత్రతో ఒక ప్రయోజనాన్ని దేవుడు సృష్టించగలడు. కళ్ళు లేనంత మాత్రాన కళ్ళు లేని వాళ్ళందరూ చేతగాని వాళ్ళు అనుకుంటున్నారా? కళ్ళు లేకపోయినా ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసి ప్రపంచంలో కళ్ళున్న వాళ్ళు సాధించలేని ఘనత సాధించిన కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. అందులో లూయి బ్రెయిల్. ఆయన గ్రుడ్డి వారందరూ చదవడానికి వీలుగా బ్రెయిలీ లిపిని కనిపెట్టాడు. అందుకే చూడండి, చాలా మంది గుడ్డి వాళ్ళ పుస్తకాలు టచ్ చేసి చదువుతుంటారు. అంటే దేవుడు ఆ సామర్థ్యాన్ని అతనికి ఇచ్చి అతని ద్వారా బ్రెయిలీ లిపి కనిపెట్టేలా చేసి, నాయన నువ్వు గుడ్డోడు అయితే ఏంటి, గుడ్డోళ్ళకి అందరికి వెలుగ్గా మారిపో. ఒకవేళ నువ్వు కళ్ళున్నోడు అయితే గుడ్డోళ్ళకి వెలుగ్గా మారగలవా? మారలేవు. అందుకే నీ కళ్ళు తీసేసి పంపిస్తున్నా భూమి మీదకి. బుర్ర మాత్రం గట్టి బుర్రేస్తున్నా. ఇప్పుడు కళ్ళు లేవని బాధపడకు, గట్టి మెదడుంది లోపల, దాన్ని వాడడం మొదలుపెట్టి నువ్వు గొప్ప అద్భుతాలు చేస్తావు అని దేవుడు లూయి బ్రెయిల్ అనే ఆయనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చి కళ్ళు తీసి పంపించాడు. ఇప్పుడు కళ్ళు లేకపోయినా కళ్ళు లేని వాళ్ళందరికీ దీపమై కూర్చున్నాడు ఆయన. ప్రతి అంద పాఠశాలలో లూయి బ్రెయిల్ ఫోటో ఉంటది.